హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అలానే ఈసెట్ ర్యాంక్, మార్క్స్ వర్స్ ర్యాంక్ అనాలిసిస్ అండ్ కొన్ని కాలేజెస్ మధ్యన ఆ కాలేజ్ బెటరా ఈ కాలేజ్ బెటరా అనేది వెరీ సూన్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. రీసెంట్ అనాలిసిస్ అండ్ స్టాటిక్స్ ప్రకారం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్వి ఉన్నాయి. కావాలి అంటే మీరు సెర్చ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, యూ కెన్ వాచ్ ప్లేలిస్ట్ ఇస్తాను, చూడొచ్చు. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఎంతైనా తెలుసుకోవాల్సింది మీరు ఈసెట్ కాలేజెస్, ఏపీ ఈసెట్ కాలేజెస్ చాలానే ఉన్నాయి. ఒక చిన్న డౌట్ అయితే మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మీకు ఈసెట్ క్వాలిఫై అయ్యి ఎంత ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, మీకైతే సీట్ వస్తుంది. సీట్లు లేక కాదు, మంచి కాలేజీలో సీట్ రావడానికి ప్రాబ్లం తప్ప సీట్ రాకుండా అయితే ఉండదు. అంటే మీరు కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మీకు తగ్గట్టు, మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ పెడితే ఖచ్చితంగా సీట్ వస్తుంది. బట్ మీకు ఎంతో వేలల్లో ర్యాంక్ వచ్చి ఆ పర్టికులర్ కాలేజెస్ పెట్టకుండా చాలా తక్కువ కట్ ఆఫ్స్ ఉన్న కాలేజెస్ పెట్టారు అనుకోండి. లైక్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ 1000 అనుకోండి, కానీ మీ దగ్గర పెట్టిన లిస్ట్ ఆఫ్ అన్ని కాలేజెస్కి కూడా మీరు పెట్టిన కాలేజెస్ అన్నీ కూడా కట్ ఆఫ్స్ 200 అలా ఉంటే మీకు సీట్ రాదు. అదొక్కటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను, చూసుకోండి. కాలేజెస్లో సీట్లు లేక కాదు, ఈ సెట్ వాళ్ళకి ఉన్నాయి, బట్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ మీరు బిహేవ్ చేయాలి. అర్థమైందా? ఇది చూసుకోండి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్లోని ఇది మెయిన్, ఈసెట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది అని చెప్పి అడుగుతారు. ఎవ్రీ ఇయర్ నేను చేస్తున్నాను. ఓకే, కమింగ్ టు బ్రాంచ్ వైజ్ అంటూ నేను చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ర్యాంక్ అనాలిసిస్ మారుతుంది అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రైటింగ్ ది పర్టికులర్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్. ఓకే, బట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఆల్మోస్ట్ మీకు 100స్లోనే ర్యాంక్ రావాలి. ఓకే, 1000స్లో ర్యాంక్ వస్తే కుదరదు. బ్రాంచ్ ర్యాంక్ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తో సంబంధం లేదు. బ్రాంచ్ ర్యాంక్ మీకున్న బ్రాంచ్ల్లోని 100స్లో మాత్రం రావాలి. లైక్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎంఈ, ఈ బ్రాంచెస్ ఏవైతే నేను మెన్షన్ చేశానో, సివిల్, ఇవన్నీ కూడా 100స్లో ర్యాంక్స్ రావాలి. లెస్ దెన్ 500, లెస్ దెన్ 700, లెస్ దెన్ 800 ఈ లోపే రావాలి. ఓకే, టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఆటోనమస్లో మీకు రావాలి అనుకుంటే, ఈవెన్ యూనివర్సిటీ అయితే లెస్ దెన్ 100 రావాలి. ఓకే, లెస్ దెన్ 50, లెస్ దెన్ 10 అలా కూడా యూనివర్సిటీస్లో ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదైనా మీ ర్యాంక్ లెస్ దెన్ 700 ఆ లోపు వస్తే మీకు మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది. ఇంకా 300, 200 అలా వచ్చిన వాళ్ళకి ఇంకా మంచి కాలేజెస్లో వస్తుంది. బట్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్లో మాత్రం ఛాన్స్ ఉంటుంది 500 వచ్చిన వాళ్ళకి కూడా, అకార్డింగ్ టు యువర్ కేటగిరీస్. ఓకే, అర్థమైంది కదా? అండ్ ఎవరైతే కెమికల్ రిలేటెడ్, మెటలర్జికల్ రిలేటెడ్ అండ్ రిలేటెడ్ సమ్ స్మాల్ తక్కువ మంది రాసే బ్రాంచెస్ ఉన్నాయో, వాళ్ళు ఒక 200 మంది రాస్తే మీ ర్యాంక్ అనేది మినిమం 30-40 లోపు ఉంటేనే మీకైతే పర్టికులర్ మంచి కాలేజెస్లో సీట్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ తీసుకున్నా, మెటలర్జీ తీసుకున్నా, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచెస్ తీసుకున్నా, రిమైనింగ్ ఇంకా మైనింగ్ కానీ అలాంటివన్నీ కూడా మన ఇంజనీరింగ్ ఏపీ కాలేజెస్లోని తక్కువ సీట్స్ ఉంటాయి. కొన్ని కాలేజెస్లో మాత్రం లిమిటెడ్గా ఉంటాయి, మంచి కాలేజెస్లో ఇంకా లిమిటెడ్గా ఉంటాయి, చాలా తక్కువ కాలేజెస్లో. కాబట్టి మీరు ఒక 100 మంది రాస్తే ఆ 100 మందిలో 10 లోపు ఉంటే మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఏది నేను చెప్తుంది ఈ తక్కువ ఉన్న సీట్స్కి. బట్ రిమైనింగ్ నేను చెప్పిన అన్ని ఏవైతే పెద్ద బ్రాంచెస్ లైక్ సిఎంఈ అవన్నీ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తున్నారో ఎగ్జామ్స్ని, ఇవి 500 లోపు మీకు మంచి ర్యాంక్ కనుక వస్తే పక్కా టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీలోని మీరు ప్లేస్ అవ్వడం జరుగుతుంది, లైక్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఎలా బిహేవ్ చేయాలి అంటే, బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఎలా కాలేజెస్ని పెట్టాలి, అగ్రెసివ్గా పెట్టాలా లేకపోతే ఏంటి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. అప్పుడు చూడండి, మనం క్లారిటీగా అప్పుడు ఇంకా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ లెట్ యూ నో ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ.